ప్రేమోన్మాదులు మారడం లేదు. ప్రేమ పేరుతో యువతలపై దాడులు ఆగడం లేదు. ఇష్టం లేదన్నా ప్రేమ నిరాకరించినా కొంతమంది ఉన్మాదుల్లా మారిపోతున్నారు. నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కకూడదన్న స్వార్థంతో నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు విశాఖలో కూడా ఇదే జరిగింది. సాగర తీరంలో సైకో ఇంట్లోకి వెళ్లి దారుణం. ప్రేమించిన వాళ్ళ ఆనందం కోరుకోవడమే అసలైన ప్రేమ. కానీ ఇప్పుడు కాలం మారింది. ఓ వ్యక్తి ప్రేమిస్తే తిరిగి ప్రేమించాల్సిందే. ఇష్టం లేకున్నా తనతో ఉండాల్సిందే. కాదు కూడదు అంటే ప్రాణాలు తీయడమే పనిగా పెట్టుకున్నారు ఉన్మాదుల్లా మారిన కొంతమంది సైకోలు. యువతి నో చెబితే చాలు వెంటనే ఆమెపై దాడి చేసేస్తున్నారు. పోలీసులు చట్టాలు ఉన్నాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. విశాఖలో కశ్మీర్ యువకుడు చేసిన పని కూడా ఇదే. కశ్మీర్ నుంచి విశాఖకు వచ్చిన నీరజ్ శర్మ అనే యువకుడు బీసీ రోడ్డుకు చెందిన యువతిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. యువతికి ఇష్టం లేకపోయినా తనను ప్రేమించాలంటూ పట్టుబడుతున్నాడు. అయినప్పటికీ నీరజ్ శర్మను యువతి దూరం పెట్టింది. దీంతో కోపంతో రగిలిపోయిన నీరజ్ యువతిపై కక్ష పెంచుకున్నాడు. గురువారం యువతి ఇంటికెళ్లిన నీరజ్ శర్మ మరోసారి ఆమెతో గొడవపడ్డాడు. కోపంలో పక్కనే ఉన్న ఐరన్ రాడ్డుతో యువతిపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన యువతి కుటుంబ సభ్యులపైన దాడికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యాడు. నీరజ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్నారు. నీరజ్ శర్మ యువతికి మార్ఫింగ్ ఫోటోలను కూడా పంపి వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి నీరజ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. అదే బాల్చెరువు పెరగంటాడండి. అక్కడ మా పాప లవ్ చేయలేదని వాడు సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం. అంటే బూత్ బొమ్మలు అంటే పోర్న్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప. ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడినా కూడా తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు. మొత్తం అంతకుముందు పరిచయం ఉందండి. లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు. తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికీ పంపించి ఇబ్బంది పెట్టి హరాస్మెంట్ చేశారండి. ఇది ఒక 8 months 12 months అదే స్టేషన్ కంప్లైంట్ 2 సార్లు ఇచ్చాము. మార్పింగ్ చేసి అంటే పోర్న్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్. ఈరోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాం. వేసుకున్న తర్వాత ఇంకా ఆ డోర్ కొట్టాడంట. కొట్టిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా రాడుతో మొత్తం తలంతా కొట్టేశాడు. ఇదంతా 30 కుట్లు ఎన్నో పడ్డాయి. ఇప్పుడు స్కానింగ్ తీశారు. నిజమైన ప్రేమ సావుని కోరుకోదు. ప్రేమించిన అమ్మాయి ప్రాణం తీయాలనుకున్న వారు అసలు ప్రేమికులే కాదు. ప్రేమ ముసుగులో అమ్మాయిల జీవితాలను నాశనం చేయడమే వాళ్ళ ఉద్దేశం. ఇలాంటి వారికి నడి రోడ్డుపై ఉరి తీయడమే సరైన శిక్ష అని ప్రజలంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.